ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటున్నారంటే కారణం ఆ ఊరి గ్రామదేవత. అలాంటి గ్రామదేవతకి గ్రామ ప్రజలందరూ కలిపి ఏడాదికి ఒక్కసారైనా సరే అంగరంగ వైభోగంగా జాతర అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఇది ప్రతి ఊర్లో కూడా జరుగుతూ ఉంటుందండి. అలానే మా ఊర్లో కూడా గ్రామదేవతకి ఈ సంవత్సరం అయితే జాతర నిర్వహించాం. అంటే ఊరందరూ కలిపి ఒక పండుగలాగా చేసుకుంటాం అన్నమాట. అంటే ఊరందరూ కలిపి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకోవడం, చీర జాకెట్టు గాజులు ఇచ్చుకుంటే ఊరు ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి కష్టం రాదని గ్రామ ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉంటారు. మనం ఇప్పుడు ఎంత సిటీస్లో ఉన్నప్పటికీ, మనం ఎంత అప్గ్రేడ్ అయినప్పటికీ కూడా మనం ఏ ఊర్లో ఉన్నా ఆ ఊర్లో అంటే మనం పుట్టి పెరిగిన ఊర్లోని గ్రామదేవతకి సంబరం జరిపిస్తున్నారంటే ఎంత దూరంలో ఉన్నా కూడా వచ్చి మన గ్రామదేవతకి పసుపు కుంకుమ అనేది ఇచ్చుకుంటూ ఉంటాము. అలా గ్రామదేవతకి మనము పసుపు కుంకుమ ఇచ్చుకుంటేనే మనకి, మన కుటుంబానికి, మన ఊరికి మంచిది అంటారు. అలా ఈ ఊర్లో అంటే మా ఊర్లో ఈ సంవత్సరం కనకమ్మ వారి పండుగ అయితే జరిగిందండి. మాకు గ్రామదేవత కనకమ్మ వారు. సో మద్దిలపాలెం వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. అండ్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది మద్దిలపాలెం వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ తెలుసు కనకమ్మ యొక్క మహత్యం ఎంత అనేది. అయితే ఈ ఏడాది స్పెషల్గా మీ అందరికీ చూపించడానికి ముఖ్య కారణం అయితే గ్రామ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దలు వాళ్ళందరూనండి. అందులో మరీ ముఖ్యంగా అయితే మా అన్నయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కొడుకు, నాకు సొంత అన్నయ్య కాకపోయినప్పటికీ కూడా ఒక తల్లి కడుపును పుట్టకపోయినప్పటికీ కూడా నా సొంత అన్నయ్య లాగనమాట. నన్ను అంత బాగా చూసుకుంటారు. ఆ అన్నయ్య పిలిచారు, నువ్వు ప్రత్యేకంగా రావాలమ్మా, వచ్చి మన గ్రామ పండుగని అందరికీ చూపించాలి. అంటే అసలు గ్రామ పండుగని ఇలా కలిసిమెలిసి చేసుకుంటే గ్రామానికి ఎంత మంచిది అనేది నువ్వు చూపించాలి అన్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మొత్తం గ్రామ పెద్దలందరికీ, అలానే ముఖ్యంగా మా అన్నయ్య గుడ్ల గోవిందరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీకు నిన్న చిన్న సర్కిల్ చేసి చూపిస్తాను చూడండి మా అన్నయ్యని మీకు. సో ఆయనే అనమాట. నాకు ఊర్లో ఏది స్పెషల్ అయినా కూడా అంటే ఊర్లో ఇది జరుగుతుందంటే ఖచ్చితంగా పిలుస్తారు. నువ్వు కూడా రావాలమ్మా, నువ్వు కూడా చూడాలమ్మా అంటారు. అలా వచ్చిందాన్ని వదిలేయడం కాకుండా దగ్గరుండి అన్నీ చూపించడం కానీ, ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవడం కానీ ఆయన బాగా చేస్తారండి. అండ్ ఇంకా ఆయన వచ్చేసి మా గ్రామానికి జాయింట్ సెక్రటరీ కూడా. మంచి విధులన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. అలానే ఈ సంవత్సరం వారి ఆధ్వర్యంలోని ఈ గ్రామ పండుగ అంతా కూడా అయిందనమాట, కనకమ్మ వారి పండుగ. నా లైఫ్లో పుట్టిన తర్వాత ఫస్ట్ టైం నేను తొలేలు సంబరం చూడడం. అటు అమ్మగారింటి వైపు కానీ ఇటు అత్తగారింటి వైపు కానీ నేను ఎప్పుడు చూసిందే లేదు. ఫస్ట్ టైం నాకు అన్నయ్య పిలిచారని చెప్పి వెళ్ళాను. ఎందుకంటే తెలిసే ఉంటుంది తొలేళ్ళ సంబరం అనేది అర్ధరాత్రి జరుగుతుంది కదా అమ్మవారికి అంతా కూడాను. అది చూడడం కూడా నిజంగా చాలా అదృష్టం అంట. అండ్ చాలా మంచిదని కూడా అన్నారు. కాకపోతే అందరూ మగవాళ్ళు ఉంటారు కదా అని చెప్పి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ అన్నయ్య ఉన్నారని ధైర్యంతో అయితే వెళ్ళాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా చాలా బాగా జరిగింది అని చాలా బాగా చూశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను గద్దె దగ్గరికి వెళ్ళడం, అంటే అమ్మవారికి ఎక్కడైతే పెద్దింట్లో పెడతారో అన్నీను అక్కడికి వెళ్ళి స్వయంగా అది మీ అందరికీ చూపిస్తూ నేను దండం పెట్టుకోవడం కూడా నాకు నిజంగా చాలా తృప్తిగా అండ్ చాలా బాగా జరిగింది. చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. అంటే ఒక ఆశీర్వాదం లాగా అమ్మవారి ఆశీర్వదిస్తే కన్నా ఏదైనా మనకు జరుగుతుంది. అంత దగ్గరగా వెళ్ళి అవన్నీ చూడాలంటే కూడా నిజంగా పెట్టి పొట్టాలి అని అనిపించింది. అండ్ ఫస్ట్ అయితే వారం రోజుల ముందే చాటింపు జరుగుతుందండి ఊళ్ళోని. చాటింపు జరిగిన తర్వాత ఎప్పుడైతే పండుగ ఉందో ఆ ముందు ఆదివారం నాడు 1008 కలశాలతోని అమ్మవారికి ముందుగా అభిషేకం అయితే జరిపించారు గ్రామ పెద్దలందరూ కలిపి. నిజంగా అంతమందిని గ్యాదర్ చేసి, ఆడవాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి చక్కగా అమ్మవారికి 1008 కలశాలతోనే అభిషేకం చేయించడం అనేది అది చిన్న విషయం కాదనమాట. సో అది జరిగింది. ఆ తర్వాత ఇంకా దేవర జరగడం, అంటే పుట్టమన్ను తీసుకొచ్చి అమ్మవారిని ఊర్లోకి తీసుకురావడం. అండ్ తర్వాత తొలేలు సంబరం, అనుపు, ఇవన్నీ కూడా 1 by 1 జరుగుతాయి. అది ఎవరింట్లో అయినా కూడా ఎవరి ఊర్లో అయినా కూడా జరిగిందే. కాకపోతే
ఇంతవరకు వెళ్ళలేని నాకు ఇవన్నీ చూడడం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా నేను వీడియోస్ తీస్తుంటే సపోర్ట్ చేయడం, నాకు నన్ను తీయొద్దు అని అనకుండా అందరూ కూడా హాయ్ చెప్పడం, నాకు సపోర్ట్ చేయడం, ఇది చూపించండి, అది చూపించండి, మన ఊరి కోసం ఇలా చెప్పండి, అలా చెప్పండి అని చెప్పడం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మెయిన్గా ఇక్కడ ఫ్రేమ్లో ఈ ముగ్గురు ఎవరైతే కనిపిస్తున్నారో, వైట్ షర్ట్ వేసుకున్న ఆయన అన్నయ్య, అండ్ ఆ చెక్స్ టీ షర్ట్ వేసుకున్న ఆయన కూడా అన్నయ్య అవుతారు. అండ్ మధ్యలో ఏమన్నా మీ అందరికీ తెలుసు, వాళ్ళ ముగ్గురు లేనిదే నాకు అసలు ఈ మొత్తం ఈ సంబరం అంతటిది నేను ఏది తీయలేకపోయానండి. వాళ్ళు ముగ్గురు నాకు నిజంగా చాలా చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా బాగుంది. మొదటిగా వచ్చేసి తొలేల సంబరం అనేది చూడడం చాలా మంచిదంట. అమ్మవారికి అక్కడ అసలు ఏమేం చేస్తారనేది చూశాను. మొదటిగా వచ్చేసి అమ్మవారిని తీసుకొచ్చారు వీధిలోకి. ఈవినింగ్ ఉయ్యాల కడతారు, ఉయ్యాల మీద అమ్మవారిని ఫస్ట్ ఊపుతారనమాట. అదొక రిచువల్, అంటే మా గ్రామానికి చెందింది, అంటే ఒక్కొక్క గ్రామంకి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో ఉయ్యాల అనేది సంబరం అయింది. తర్వాత వచ్చేసి నైట్ ఇంకా మాకు ఈ తొలేల సంబరంలోని ఫస్ట్ అమ్మవారిని అయితే తీసుకొచ్చారు. అమ్మవారిని తీసుకొచ్చి మొదటిగా అయితే అమ్మవారిని నాగళ్ళతోని స్వాగతిస్తారనమాట. అంటే అమ్మవారి వెనకతలు నాగళ్ళు, అంటే ఊర్లోని పాడి పంట బాగుండాలి, ఊరికి ఎప్పుడు కూడా భోజనం విషయంలోని ఇదే విషయంలో కూడా అసలు కరువు అనేది రాకూడదు అనేసి పెద్దలందరూ కలిపి గ్రామ ప్రజలతో పాటు చేసుకున్న ఒక రిచువల్ అనమాట. ఫస్ట్ నాగళ్ళు వెళ్తాయి, అంటే అప్పట్లో భూములు అవన్నీ ఉండేవి కదా, సో పంటలు బాగా పండాలి అని చెప్పి చేసేవారట. కానీ ఇప్పుడేంటి, ఎలాంటి కరువు ఉండకూడదు, భోజనం బాగుండాలని చెప్పేసి ఎవరి కుటుంబానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏదైతే ఆనవాయితీ ఉందో వాళ్ళందరూ కూడా నాగళ్ళు అవన్నీ పట్టుకొని వచ్చి అమ్మవారితో పాటుగా అక్కడ జరుగుతుంది అనమాట. అవి పట్టుకున్నారు చూసారా, అది నాగళ్ళు అనమాట. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి చల్ది కొండ, అంటే చల్దన్నము ఒక కొండలో పట్టుకొచ్చి అమ్మవారితో పాటు తీసుకొని వచ్చి అక్కడ పెడతారు. సో చల్లదన్నం పెట్టడము అదంతా కూడా చేశారంటే ఊరికి ఒక చల్లదనం అంట. ఊర్లోని ఎప్పుడు కూడా ఎలాంటి జబ్బులు కానీ ఎలాంటివి ఏది జరగకుండా చేయడానికి చల్లదన్నం పట్టుకొచ్చి అక్కడ అమ్మవారికి అది కూడా సమర్పిస్తారు. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి వెలుగు, ఏదైతే ఈ కాగడాలు ఉంటాయో అది కూడా పట్టుకొచ్చి చూపిస్తారు. అంటే ఊరికి ఎప్పుడు వెలుగు నువ్వు తల్లి, ఈ వెలుగులో నువ్వు తిప్పుతూ మమ్మల్ని అందరినీ కూడా ఆ చీకటి నుండి బయటపెట్టి ఎప్పుడు మా జీవితాల్లో వెలుగునివ్వాలి అని చెప్పేసి అమ్మవారికి అది చూపిస్తారు. ఆ తర్వాత గుర్రం అంట, గుర్రం కూడా ఏదో చెప్పారండి, నేను మర్చిపోయాను. తర్వాత వచ్చేసి అమ్మవారికి మేల్కొలుపులాగా, అంటే అక్కడ అమ్మవారి యొక్క గొప్పతనం అన్నీ చెప్తారు. వాళ్ళు చెప్తుంటే మనం వెనక నుండి మేలు మేలు అనాలన్నమాట. అలా అనడం కూడా చాలా మంచిదంటండి. నిజంగా నేను ఫస్ట్ టైము ఇందులో పాల్గొనడం, ఇవన్నీ నేను చూడడం నిజంగా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత మరుసటి రోజు వచ్చేసి ఇంకా అమ్మవారికి సంబరం స్టార్ట్ అయింది. మంగళవారం, సోమవారం రాత్రి వచ్చేసి తొలేళ్ళు, తర్వాత మంగళవారం వచ్చేసి ఇంకా అమ్మవారికి సంబరం అనమాట. ఇంకా ఉదయం నుంచి భక్తులు, తెల్లవారు 4 గంటల నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు, చీర, సారె అన్ని మొక్కులన్నీ కూడా తీర్చుకొని అమ్మ ఎప్పుడు మా గ్రామాన్ని చల్లగా ఉంచి తల్లి అని చెప్పేసి మొత్తం అందరూ కూడా ఇంకా రావడం స్టార్ట్ చేశారు. అండ్ మేము కూడా ఉదయాన్నే 5 గంటలకంతా వెళ్ళి చక్కగా దర్శనం అంతా కూడా చేసుకున్నాము. అండ్ అక్కడ ఎల్లో టీ-షర్ట్ వేసుకున్నారు, ఎల్లో షర్ట్ వేసుకున్నారు కదా, ఆయన అన్నయ్య అనమాట. సో అన్నయ్య ఉండగా మాకు ఎక్కడ ఏది కూడా ఇబ్బంది రాదండి, అందరినీ సమానంగా చూస్తారు. అంటే మీరు ఎక్కువ మేము తక్కువ, అంటే దగ్గర వాళ్ళు వస్తే ఒకలాగా, లేదా తెలియని వాళ్ళు వస్తే ఒకలాగా అని కాదు, ఎవరినైనా ఈక్వల్గా చూసే మనస్తత్వం నిజంగా మా అన్నయ్యకు ఉంది. నాకు అది ఎప్పుడు ఆయనలో నాకు బాగా నచ్చుతుంది అనమాట. సో అలా అక్కడ అమ్మవారి దగ్గర చీర, జాకెట్టు అన్నీ ఇచ్చేసి అమ్మవారికి అన్నీ కూడా మొక్కులన్నీ కూడా సమర్పించుకొచ్చాము. అండ్ దెన్ నేను చెప్పాను కదా నాకు ముగ్గురు సపోర్ట్ చేశారని చెప్పేసి, సో అన్నయ్య లోపల ఉన్నారు, ఈ అన్నయ్య ఏమైనా వచ్చేసి ఇంక ఇక్కడ బయట ప్రసాదం అయితే పంచుతున్నారు అనమాట. అన్నయ్య వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ప్రసాదం ఏదో ఒకటి పెట్టి భక్తులందరికీ సర్వీస్ చేస్తారండి. ఈ ఒక్క విషయం అనే కాదు, నిజంగా వీళ్ళు గ్రామ పెద్దలుగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంట్లో ఎన్నో పనులు మానుకొని ఊరు కోసం సర్వీస్ చేయడం అనేది అది చిన్న విషయం కాదు. ఎందుకంటే నేను కూడా కొన్ని సార్లు కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని నేనున్నానని చెప్పేసి ఒక
పెద్దగా అంటే పెద్దగా అని కాదు, అంటే ఒక గ్రూప్‌లో నేను అని చెప్పేసి ఒకటి ఇనిషియేటివ్ తీసుకునంటే అది ఎంత బర్డెన్ ఉంటదో తెలుసు. ఒక ఐదుగురికే నేను గ్రూప్ లీడర్‌గా ఒకటి ఉండి నేను ముందు నడిపించినప్పుడు, అలాంటిది కొన్ని వేల మందికి వీళ్ళు కొంతమందే గ్రూప్‌గా ఉండి వీళ్ళు ఇలా నడిపిస్తున్నారు అంటే నిజంగా ప్రతి ఊరి గ్రామ పెద్దలకి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళు నిస్వార్థంగా నిజంగా సర్వీస్ చేస్తే ఊరు ఎంత బావుంటది, గ్రామం అంతా కూడా ఎంత సుభిక్షంగా ఉంటుందనేది మాకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఎవ్రీ ఇయర్ కూడా ఇలా పెట్టుకుంటారంట. అన్నయ్య, వదిన, అన్నయ్య వాళ్ళ బాబు, అన్నయ్య పేరు ప్రసాద్ రెడ్డి అనమాట. సో వీళ్ళు ఇలాగా పులిహోర అయితే పెట్టారు. అండ్ చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మా చేతితో కూడా అందరికీ భక్తులకి ఇమ్మని చెప్పారండి. వాళ్ళు వాళ్ళే ఇచ్చేసుకోవచ్చు నార్మల్గా అయితే, కానీ రెండమ్మ మీరు కూడా ఇవ్వండి అని చెప్పేసి మా చేతులతో కూడా ఇప్పించారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అమ్మవారి సంబరం రోజు మేము కూడా అలా ఇవ్వడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక ఈవినింగ్ వచ్చేసి అనుపు కార్యక్రమం, అదైతే ఇంకా 2 కళ్ళు సరిపోలేదు, ఎంత బాగా చేశారో నిజంగా. తప్పడి గుళ్ళతోని అసలు పులివేషాలతోని ఎన్ని పెట్టారోనండి, అసలు చాలా బాగా అనిపించింది. 2 కళ్ళు సరిపోలేదు. ఏ ఊరి గ్రామ పండుగని ఇలానే అవుతుందేమో, కానీ మా ఊరి గ్రామ పండుగ అనేసరికి ఎందుకు ఇంకా నాకు చాలా నచ్చింది అండ్ చాలా బాగా అనిపించింది. మెయిన్ థింగ్ ఈసారి ఇంకొకటి ఏంటి అంటే, నాకు ఎవ్రీ టైము నేను ఏదైనా పండుగలోకి వెళ్ళాలంటే చాలా భయపడేదాన్ని. అంటే చాలామంది అబ్బాయిలు డ్రింక్ చేసి ఉంటారు, వాళ్ళని ఆ టైంలో ఏమనలేము, అంటే మీదకి వచ్చేయడం, ఏదైనా తప్పుగా మాట్లాడడం అలా జరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడూ భయపడేదాన్ని. కానీ ఈ ఇయర్ నిజంగా గ్రామ పెద్దలు తీసుకునే నిర్ణయం కూడా నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఎక్కడికక్కడ పోలీసు వారిని ఏర్పాటు చేశారు. అండ్ తాగిన వాళ్ళు ఎవరైనా చిన్న న్యూసెన్స్ చేస్తున్నారంటే గ్రామ పెద్దలు ఇనిషియేటివ్ తీసుకొని వెంటనే వాళ్ళని బయటకు తీసుకొచ్చేసి, ఆడవాళ్ళు ఉన్నారు మీరు ఇలా చేయకూడదు తప్పు అని చెప్పి వాళ్ళకి చెప్పడం అన్నీ. అంటే అబ్బాయిలు కుర్రోళ్ళు కూడా అసలు తప్పు, మేము ఇలా చేయకూడదని వారు కూడా చక్కగా ఉన్నారండి. ఈ ఇయర్ పండగ మాత్రం ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, నిజంగా ఒక మంచి టీము లీడ్ చేస్తే పండుగ ఎంత ప్రశాంతంగా అవుతుంది అని నాకు స్వయంగా చూశాను. ఎందుకంటే ఎప్పుడు పండుగలప్పుడు చూసినా సరే ఏదో ఒక గొడవ, ఏదో ఒకటి గోల ఉండేది. బట్ ఈసారి మాత్రం చాలా చాలా ప్రశాంతంగా చాలా బాగా అయింది, చాలా బాగా అనిపించింది నాకు కూడా. అండ్ ఇలా ఇక్కడైతే ఇంకా గ్రామ పెద్దలతోని ఎవరైతే ఎప్పుడు ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అమ్మవారిని తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి అయితే తీసుకురావాలో అక్కడి నుంచి తీసుకొచ్చి అనుపు కార్యక్రమానికి అయితే బయలుదేరారనమాట. ఎందుకంటే గుడి దగ్గరికి వెళ్ళాలి కదా అనుపు కార్యక్రమానికి, అక్కడికైతే బయలుదేరారు. అండ్ అక్కడికి కూడా వెళ్ళి నేను దండం పెట్టుకున్నాను అనమాట. దగ్గరికి వెళ్ళి కాళ్ళకి అది దండం పెట్టుకోలేకపోయాను, కానీ ఫ్రీగా ఉన్న ప్లేస్కి వెళ్ళేసరికి మాకు కాళ్ళకు దండం పెట్టుకోవడానికి అయ్యింది. అంటే అమ్మవారిని ఎవరైతే మోస్తారో వాళ్ళే ఇంకా అమ్మవారి లెక్క మనకి. సో వాళ్ళు అంత పెద్దది తీసుకొని వాళ్ళు అంత భక్తిగా శ్రద్ధగా చేస్తున్నారంటే అది కూడా చాలా గ్రేట్ కదా. సో వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకొని బొట్టు అన్నీ కూడా పెట్టుకున్నాము. అండ్ వీధిలోని ఊరేగించినప్పుడు కూడా చక్కగా మేము చూసామన్నమాట. చాలా బాగా అనిపించింది, అసలు ఏ తొక్కిసలాట ఏది లేకుండా. మీకు నేను ఎంతవరకు చూపించగలుగుతున్నానో నాకు తెలియదు, కానీ నాకు వీలైనంత వరకు నేనైతే బాగా తీశాను అని అనుకుంటున్నాను అంతే. ఇది ఏంటంటే ఎంతవరకు వ్యూస్ వస్తాయా లేదా అని నేను చూడలేదండి, కానీ మా గ్రామ దేవత పండగ నా యూట్యూబ్లో ఇలా ఉంది అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా చూసుకోవచ్చు. ఓకే, ఇన్ని సంవత్సరాల ముందు పలానా గ్రామ పెద్దలు ఇంత బాగా ఈ పండగను చేశారని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చూసి నేర్చుకోవాలి. ఓకే, వీళ్ళు ఎంత బాగా చేశారు, మేము ఇంతకంటే బాగా చేయాలి, ఇలా ఇంత ఆర్గనైజ్డ్గా చేశారు, మేము ఇలా చేయాలని అది ఫాలో అవుతారు కదా. అట్లీస్ట్ ఇప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఫాలో అవుతారు కదా. అందుకని వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. అందుకే ఇలా పోస్ట్ చేశాను. అండ్ చాలా మంచిగా అన్నీ చేశారండి. చివరిగా అయితే ఇంకా గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తున్నారు అమ్మవారిని. ఇక్కడ మందుగుండు సామాన్తోని అసలు ఫుల్ చాలా చాలా బాగా చేశారు. కానీ ఆ వీడియో క్లిప్పింగ్స్ నా దగ్గర డిలీట్ అయిపోయినాయి అండి. అంటే నేను వేరే డిలీట్ చేయబోయి అది డిలీట్ చేసి రీసైకిల్ బిన్లో కూడా డిలీట్ చేస్తాను. కానీ చాలా బాగా జరిగింది. వీలైతే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఎవరి దగ్గరైనా మా ఊరు వాళ్ళ దగ్గర ఉంటే ఆ వీడియోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. చూడండి, చాలా బాగా జరిగింది సంబరం అంతా కూడా. అండ్ చాలా బాగుంది. అండ్ ఇంతటి మంచి అవకాశాన్ని, అంటే మా గ్రామాన్ని గురించి, మా గ్రామ పండగ గురించి, మా అమ్మవారి గురించి నేను నలుగురికి చెప్పే అంత అవకాశం నాకు ఇచ్చిన
మెయిన్గా గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మా అన్నయ్యకి గుడ్ల గోవిందరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేనైతే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ నాకు సపోర్ట్ చేసిన యమునకి కానీ, ప్రసాద్ అన్నయ్యకి కానీ, గోవింద్ అన్నయ్యకి, ముగ్గురికి కూడా చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే నా దగ్గరికి అంటే నేను వీడియోస్ తీస్తుంటే నా దగ్గరికి ఎవరైనా వచ్చేసినా కూడా వాళ్ళు వెనకుండి చెయ్యి అడ్డు పెట్టి నన్ను చాలా చాలా జాగ్రత్తగా చూశారు. చాలా హ్యాపీ అండ్ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను ఎప్పుడూ కూడా వాళ్ళందరికీ. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ చేస్తున్నానంటే నా వెనక ఎవరో ఒకరు సపోర్ట్ లేకుండా నేను చేయలేనండి. నేను అది ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటాను. నాకు ఎవ్వరు ఏ చిన్న హెల్ప్ చేసినా కూడా ఆ గ్రాటిట్యూడ్ నాకు ఎప్పుడూ ఉంటుంది వారి మీద. నాకు ఒక చిన్న సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని నేను ఎప్పుడు కూడా గుర్తుంచుకొని వాళ్ళకి మించి చేయాలి అని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. సో ఆ లిస్ట్లో నాకు కొంతమంది ఉన్నారు. వారికి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్తోనే ఉంటాను. సో ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన మద్దిలపాలెం గ్రామ ప్రజలకి అండ్ అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఈ పండుగ ఇంత బాగా జరగడానికి ఇంకొక కారణం కూడా ఉందండి. అంటే అనొచ్చు అనకూడదు కానీ మనకి అర్ధనారీశ్వర్లు అంటారు కదా, వాళ్ళని పెట్టి చేయించారు. నిజంగా వాళ్ళ ఆధ్వర్యంలో పండగ కూడా చాలా బాగా జరిగింది అండ్ చాలా సిస్టమేటిక్గా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరిని దగ్గరికి వచ్చి దండం పెట్టుకునే విధంగా చేశారండి. అదైతే నిజంగా వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అమ్మవారి దయ వల్ల గ్రామ ప్రజలందరూ కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మా కనకమ్మ వారి ఆశీర్వాదం ఉండాలి అండ్ అలాగే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.